గురుభ్యో నమః. ఈరోజు ద్వాదశ భావాల గురించి తెలుసుకుందాం. లగ్నం మొదటి స్థానము కనుక లగ్నంలో ఉపస్థితమైన ఉన్న గ్రహాలు వ్యక్తి యొక్క గుణగణాలు సూచిస్తాయి. ద్వితీయ స్థానంలో ధనస్థానము కనుక ఇది వ్యక్తి యొక్క ధన సంపత్తి గురించి తెలియజేస్తుంది. కుటుంబ స్థానం కనుక ఈ స్థానంలో ఉన్న గ్రహాలు వ్యక్తి యొక్క కుటుంబ సభ్యుల గురించి తెలియజేస్తుంది. ఇది వ్యక్తి యొక్క కంఠస్థానము కనుక ద్వితీయ స్థానం యొక్క ఉపస్థిత గ్రహాలు వ్యక్తి యొక్క మాట తీరును సూచిస్తాయి. తృతీయ స్థానం ఉన్న వ్యక్తి యొక్క కనిష్ట సహోదర స్థానము అంటే తమ్ముడు, దీనిని ఉపజయ స్థానం కూడా అంటారు, ఉపచయ స్థానం అని అంటారు. చతుర్థ స్థానం మాతృస్థానం కనుక దీనిని ఉపస్థితమైన గ్రహాలు వ్యక్తి యొక్క తల్లి గురించి తెలియజేస్తుంది. గృహస్థానం కనుక ఇంటి యొక్క గృహయోగం గురించి తెలియజేస్తుంది. ఇది వాహన స్థానం కనుక వ్యక్తి యొక్క వాహన యోగం గురించి కూడా తెలియజేస్తుంది. ప్రాథమిక విద్యాస్థానం కనుక ప్రాథమిక విద్యలో కలిగే అంకాలను కూడా తెలియజేస్తుంది. ఇది మోక్ష త్రికోణం కనుక ఇది 1 ప్లస్ కేంద్ర స్థానంలో 1 కనుక ఈ స్థానం ఉపస్థితమైన గ్రహాలు బలము కలిగిన వ్యక్తి యొక్క జీవితం మీద ప్రభావం కలిగిస్తాయి. పంచమ స్థానం వ్యక్తి యొక్క పుత్రస్థానం కనుక ఉపస్థితమైన గ్రహాలు వ్యక్తి యొక్క సంతానం గురించి తెలియజేస్తాయి. ఇది ఉన్నత విద్యాస్థానం కనుక వ్యక్తి యొక్క ఉన్నత విద్యను తెలియజేస్తుంది. ఇది పూర్వజన్మ పుణ్యస్థానం కనుక పూర్వజన్మ యొక్క పుణ్యం కూడా తెలియజేస్తుంది. షష్టమ స్థానం ఆరోగ్య స్థానం కనుక వ్యక్తి యొక్క ఆరోగ్య స్థితి ఉపస్థితమైన గ్రహాలు తెలియజేస్తాయి. ఇది శత్రువు కనుక శత్రుత్వం గురించి కూడా తెలియజేస్తుంది. ఉపస్థితమైన గ్రహాలు మన బలహీనతలు, ఇందులో ఉన్న గ్రహాలు అవి చాలా బలహీనం అన్నమాట. 6వ స్థానంలో. సప్తమ స్థానం కళాత్ర స్థానం కనుక ఇది వ్యక్తి యొక్క వైవాహిక జీవితం తెలియజేస్తుంది. వ్యాపార భాగస్వామ్యం గురించి తెలియజేస్తుంది. ఇంకా ఇది కేంద్ర స్థానం కనుక ఇందులో ఉన్న గ్రహాలు బలం కలిగినవి. అష్టమ స్థానం ముందు ఆయుస్థానం కనుక ఇక్కడ వ్యక్తి యొక్క మరణం గురించి తెలియజేస్తుంది. ఇందులో ఉన్న గ్రహాలు బలహీనములు. మోక్ష త్రికంలోని ఇది 2వది కనుక వ్యక్తి యొక్క జన్మస్థితిని ఈ స్థానం విశదీకరిస్తుంది. నవమ స్థానం కనుక ఇది పితృస్థానం. అందులోనూ ఇందున్న గ్రహములు వ్యక్తి యొక్క తండ్రస్థితిని గురించి తెలియజేస్తాయి. ఈ యోగ స్థానం కనుక ఇది వ్యక్తి యొక్క భాగ్యం గురించి తెలియజేస్తుంది. త్రికోణ స్థానంలో ఇది 1 కనుక ఇది ఉన్న గ్రహాల బలం తెలియజేస్తుంది. దశమ స్థానం ఇది కర్మస్థానం కనుక వ్యక్తి యొక్క వృత్తిని గురించి తెలియజేస్తుంది. ఇది కేంద్ర స్థానం కనుక ఇందులో ఉన్న గ్రహాలు బలము కలిగినవి. ఏకాదశ లాభస్థానం కనుక ఇది వ్యక్తి యొక్క లాభం గురించి తెలియజేస్తుంది. ఇది జ్యేష్ఠ సహోదర స్థానం కనుక జ్యేష్ఠ సహోదరుని స్థాయిని కూడా తెలియజేస్తుంది. ద్వాదశ స్థానం 12వ స్థానం ఇది కనుక ద్వాదశ స్థానం కనుక ఇది వ్యక్తి యొక్క వ్యయం గురించి తెలియజేస్తుంది. ఇందున్న గ్రహములు బలహీనములు. మోక్ష త్రికోణంలోని ఇది 3వది కనుక ఇది వ్యక్తి యొక్క జన్మాంతర స్థితిని మోక్షం గురించి తెలియజేస్తుంది. ధన్యవాదాలు.